హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వాటే ఈటిని డే ఈరోజు చేయబోతున్నాను. దీంట్లో నేను ఏ ఫుడ్ తీసుకుంటున్నాను అనేది వివరంగా చెప్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు క్లిప్ చేయకుండా చూడండి. నేను ఎంత వెయిట్ లాస్ అవ్వాను అన్నది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. 8 kgs అండి. ఒక 50 డేస్లో 8 kgs అనేది నేను ఈజీగా తగ్గాను ఇంట్లో ఫుడ్ తీసుకుంటూ. ఆ ఫుడ్ ఏంటో మీకు తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. నేను ఫుడ్ ఎలా తీసుకున్నా అన్నది కూడా లాస్ట్లో చెప్పాను. అలానే మీరు ఏ పని చేసినా కొంచెం నడుస్తూ చేయండి. పిల్లలు ఉంటే పిల్లలతోటే మీకు అలసటగా అనిపిస్తుంది కదా. అలసట అనేది ఎందుకు వస్తుందంటే మనకి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అలసట అనేది వస్తుంది. మనం హెల్తీగా ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవుతే మనకి అలసట తగ్గుతుంది. అలానే ఎనర్జీగా ఉంటాము. మనం వెయిట్ లాస్ అవ్వాక డ్రెస్సులు ఎప్పుడో మనకి సరిపోలేని డ్రెస్సులు వేసుకుంటే సరిపోతే ఎంత ఆనందం కలుగుతుంది మీరే ఊహించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈరోజు శారీ కట్టుకున్నాను. ఇది ఎప్పుడో 1 year బ్యాక్ శారీ. నాకు అప్పుడు కుట్లు ఇప్పుకొని వేసుకునే దాన్ని. ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. అబ్బా, అయితే నేను వెయిట్ లాస్ అవ్వానని చాలా హ్యాపీగా అనిపించింది. అలానే బయట వాళ్ళు చెప్తుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా వెయిట్ లాస్ అవ్వి ఇలాంటి హ్యాపీనెస్ని పొందుతారని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే డైలీ ఫాలో అవ్వాలని లేదు. డైలీ నేను ముందు వీడియోలో చెప్పే ఉంటాను కదా ఏమేమి తినాలి, ఎలా తినాలి అనేది. అలా ఫాలో అవుతూ మీరు తింటూ వెయిట్ లాస్ అనేది అవ్వండి. ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోండి. ఈ వీడియో పెట్టిన రోజు ప్రోటీన్ ఫుడ్ అనేది కొంచెం తక్కువే. ఎగ్ అనేది ప్రోటీనే అండి. మనం రోజులో 4 eggs అయినా తీసుకోవచ్చు. బాబాయ్ నేను 1 తింటాను అంటే మాత్రం కష్టం అండి. కాకపోతే నేను ఈరోజు 2 eggs అనేది తీసుకున్నాను. క్లిప్స్ పెట్టాను, కంపల్సరీ చూడండి. ఇది ప్రోటీన్ దోశ, ప్రోటీన్ ఇవన్నీ ప్రోటీనే అండి. మనం ఏది తీసుకున్నా ప్రోటీన్గా తీసుకుంటే వెయిట్ లాస్ ఈజీగా అవుతాము. అలానే వెయిట్ గెయిన్ త్వరగా అవ్వకుండా ఉంటుందండి. వెయిట్ లాస్ అయిపోతాం, తగ్గిపోతాం. ఏదో ఉపాసం చేసి తగ్గిపోయామనుకోండి, మళ్ళీ తినేస్తాం నార్మల్గా. అప్పుడు వెయిట్ పెరిగిపోతే ఎలా ఉంటుంది? అయ్యో, నేను ఇన్ని రోజులు వెయిట్ లాస్ చేశాను, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను అని ఫీల్ అవుతాం కదా. అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మన వెయిట్ లాస్ అనేది స్లోగానే ఉండాలి. 14 grams, 15 grams, అదే 400 grams, 500 grams అలా తగ్గుతూ ఉన్నామనుకో హెల్తీగా వెయిట్ లాస్ అయినట్టండి అది. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు బ్లాగ్ ఇదే. అంటే నేను కొన్ని మధ్యలో క్లిప్స్ అనేవి తీసేసాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీరు చూడడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. అందుకే కొంచెం క్లిప్స్ అనేవి తీసేసాను. నేను చూశారు కదా, మార్నింగ్ అయితే నేను 1/2 liter వాటర్ తాగేస్తాను. గ్లాసుల్లో తాగితే ఇంకా తాగలేను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే బాటిల్తో ఒక 1/2 liter వాటర్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం అటు ఇటు పనులు, మార్నింగ్ లేచిన కానీ ఏదో పని ఉంటుంది కదా. 2 kids ఉన్నారు నాకు, వాళ్ళతో అలా సరిపోతుంది. తర్వాత నేను వాకింగ్ చేస్తాను ఒక 20 minutes అలాగా. అది కూడా ఎలా అంటే మా పాపకి టిఫిన్ తినిపిస్తూ అలా వాకింగ్ చేస్తాను. తనైతే పైన అయితే ఆడుకుంటుంది డాబా పైన. అందుకని నేను అక్కడే తీసుకెళ్ళి తను కూడా తిరుగుతూ తనకు ఒక టిఫిన్ అనేది తినిపిస్తూ నేను వాకింగ్ చేస్తూ ఉంటాను. తను నాతో కూడా వాకింగ్ చేస్తుంది. అలా నా వాకింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. తర్వాత వచ్చి నా టిఫిన్ అనేది తీసుకుంటాను. పనులు అన్నీ అయినప్పటికే నాకు 9 అనేది అయిపోతుంది. ఈరోజు నేను 9:16 అంటే 9:15కి నేను టిఫిన్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. రోజు ఇలా ఉండదు. 8:30 అలానే 9:30 లోపు నా టిఫిన్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. తర్వాత మధ్యలో వాటర్ అనేది తీసుకుంటాను భోజనానికి ముందు. అంటే నేను ఒక పావు గంట ముందే తీసుకుంటాను భోజనానికి ముందు. భోజనానికి ముందే నేను 1.5 liter వాటర్ అనేది తీసుకొని కంప్లీట్ చేసేస్తాను. తర్వాత భోజనం చేస్తాను. ఇదివరకు అయితే 1 cup రైస్, 2 cups కర్రీ అలా తీసుకునేదాన్ని. ఇప్పుడైతే రైస్ అయితే మొత్తం అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే మనం రైస్తో వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా కష్టం. రైస్ పక్కకు పెడితేనే మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతామని నాకు రైస్ మానేసే కానీ తెలిసింది. అందుకని నేను రైస్ అవాయిడ్ చేసి దాని ప్లేస్లో ఓట్ దోశ, లేదంటే చపాతీ పిండితో దోశ కానీ, చపాతీ కానీ, లేకపోతే అటుకులు ఉప్మా, లేదంటే మరమరాలు మిక్చర్ ఇలాంటివి తీసుకుంటున్నానని ముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్. అలా తీసుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే
2 కప్స్ 2 టేబుల్ స్పూన్ చపాతీ పిండి, 1 టేబుల్ స్పూన్ రాగి పిండి, 1 టేబుల్ స్పూన్ ఇది సూజీ రవ్వ అని ఉంటుంది కదా, అది వేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి ఈరోజు టిఫిన్ అనేది భోజనం అనేది చేశాను. ఒక అట్టు కింద వేసేసుకొని చిన్న సైజు ఎంత సైజులో 2 అట్లు వేసుకొని దాంట్లో 1 కప్ కర్రీ, అలానే కొంచెం ఇంట్లో చేసిన పచ్చడి, బయటివి అయితే అవాయిడ్ చేసేయండి. అలానే ఆవకాయ మావకాయ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం మన వెయిట్ లాస్ అవి వరకునే కదా, ఆ తర్వాత మనం ఎన్ని తిన్నా పర్లేదు. అలానే వెయిట్ లాస్ అయిపోయింది కదా అని ఎక్కువ తినేసినా అది మనకి ప్రాబ్లమే అండి. ఎక్కువ ఆహారం ఎప్పుడు తీసుకోకూడదు. మన శరీరానికి తగ్గ ఆహారం తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాము. నేను అలా లంచ్ అనేది ఫినిష్ చేసుకున్నాను. తర్వాత వాటర్ తాగుతూ ఉన్నాను. నాకు ఆకలి అనేది వేయడం లేదండి. లేదంటే ఎవరికైనా ఆకలి వేస్తే ఒక ఫ్రూట్ కానీ లేదంటే బెల్లంతో చేసిన పల్లి వండ ఇలాంటివి తీసుకోవచ్చు. నేను ఎప్పుడైనా ఆకలి వేస్తే మరమరాల వండ ఉంటుంది కదండి, బెల్లంతో చేసింది, అది తీసుకుంటున్నాను. లేదంటే ఫ్రూట్, నేను ఎక్కువ ఫ్రూట్స్ తిన్నాను, ఎలాగ ఆకలి వేయట్లేదని నేను ఎక్కువ తీసుకోవట్లేదండి. తర్వాత ఏంటంటే వాకింగ్ చేస్తాను ఒక 1/2 అవర్. మార్నింగ్ ఎక్కువ డైలీ కుదరదు పిల్లలతో, కుదిరినప్పుడు అయితే మాత్రం చేస్తాను మార్నింగ్. లేదంటే ఈవినింగ్ ఒక 40 నిమిషాలు అలా ఈవినింగ్ వాకింగ్ అయితే కంపల్సరీ. తర్వాత పిల్లలకి స్నానం చేయించడం, భోజనం పెట్టడం ఇవన్నీ అయిపోయాక నాకు మ్యాక్సిమం 7-7:30 లోపు డిన్నర్ అవి ఇలా చూసుకుంటాను నేను. అప్పుడు నేను ఈరోజు ఏం చేశానంటే ఓట్స్ దోశ తీసుకున్నాను. 2 కప్స్ ఓట్స్, అలానే 1 కప్పు సుజీ రవ్వ మిక్స్ చేసుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని దోశ కింద వేసుకుని ఈరోజు సింపుల్గా నా లంచ్ అనేది ఫినిష్ చేసుకున్నాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి. అలానే నైట్ మాత్రం వాటర్ తీసుకొచ్చండి. కొంచెం ఈ మధ్యలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు కదా, దాంట్లో వాటర్ తీసుకోకూడదు, లిక్విడ్స్ తాగొచ్చు అంటున్నారు కదా. మీరు అలా చేస్తే మాత్రం వాటర్ అనేది తీసుకోవచ్చు. నేను చేసేది ఎలాగ ఇంటర్మీడియట్ ఫాస్టింగే అవుతుంది, కానీ నేను అలా ఏమి తీసుకోవట్లేదు. ఎందుకంటే నేను ఒకరోజు 8:30కి తింటా, ఒకరోజు 9:30, ఒకరోజు 9 అవుద్ది. అలాంటప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మీకు చెప్పడం తప్పు కదా, అందుకే నేను చెప్పను. నేనైతే మ్యాక్సిమం 8 అలానే 9:30 లోపల టిఫిన్ అనేది ముగించుకుంటా. నైట్ అయితే 7:30-7 లోపు నా డిన్నర్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇలా నా వెయిట్ లాస్ అనేది నేను కంటిన్యూ చేస్తున్నాను. మీరు కూడా కంటిన్యూ చేయాలంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. మళ్ళీ వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను.